సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: ఆపద్గతం హససి కిం ద్రవిణాంధమూఢా లక్ష్మీ స్థిరా న భవతీతి కిమత్ర చిత్రం ఏతాన్ ప్రశస్య ఘటాం జలయంత చక్రే రిక్తా భవంతి భరితా భరితాశ్చ రిక్తా. ఈ శ్లోకం సంపద యొక్క అనిత్యతను అలాగే కాలచక్రం యొక్క ప్రభావాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ద్రవిణాంధముడా, ధనం మదంతో కళ్ళు మూసుకుని పోయినవాడా, ఓ మూర్ఖుడా, ఆపద్గతం హససి కిం, ఆపదలో ఉన్నవాడిని చూసి ఎందుకు నవ్వుతున్నావు? లక్ష్మీం స్థిరాన భవతీతి, లక్ష్మీదేవి అంటే సంపద ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కిమత్ర చిత్రం, ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఇది చాలా సహజం. జలయంత్ర చక్రే, నీటిని తోడేటువంటి చక్రానికి ఉన్నటువంటి ఏతాన్ ఘటాన్ ప్రశస్యసి, ఆ కుండలను ఒకసారి గమనించు. రిక్తా భవంతి భరిత, ఖాళీగా ఉన్న కుండలు నీటిలో మునిగి నిండుతాయి. భరితాశ్చ రిక్తా, నిండిన కుండలు పైకి వచ్చిన తర్వాత ఖాళీ అవుతాయి. ధనగర్వంతో కళ్ళు కానరాని ఓ మూర్ఖుడా, ఆపదల్లో చిక్కుకున్న వేరొకరిని చూసి ఎందుకు అపహాస్యం చేస్తున్నావు? సంపద అనేది ఎవరికీ కూడా శాశ్వతం కాదు. అది ఎప్పుడూ ఒకరి వద్దే స్థిరంగా ఉండదు. ఇందులో వింతేమీ లేదు. బావి నుంచి తోడినటువంటి నీటిని తోడే చక్రానికి ఉన్నటువంటి కుండల్ని చూడు. అవి ఎలాగైతే తిరుగుతూ తిరుగుతూ నిండినవి ఖాళీ అవుతూ ఉన్నాయి. అలాగే మనిషి జీవితంలో కూడా కష్టసుఖాలు, పేదరికం, అలాగే ఐశ్వర్యం అనేవి కాలచక్రంతో పాటు మారుతూ ఉంటాయి. కాబట్టి కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఈరోజు ధనవంతుడు రేపు పేదవాడు కావచ్చు. ఈరోజు కష్టాల్లో ఉన్నవాడు రేపు సుఖపడవచ్చు. కాబట్టి ఉన్నప్పుడు గర్వపడకూడదు, లేనప్పుడు అధైర్యపడకూడదు. ఇతరుల కష్టాలను చూసి నవ్వకూడదు. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.